హాయ్ గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి ఈవేళ కొత్త వీడియోతో ముందుకు వచ్చాను. గోదావరి లాంటి సండే ఎక్కడ ఉన్నారా? ధవళేశ్వరం. అయితే ఈ ఏరియా రాంపదల్ రేవు అంటారండి. అయితే ఇక్కడ శివాలయం ఉంటుంది. చాలా ప్రసిద్ధిగాంచినది అనమాట. ఇక్కడైతే ఏకాదశి అంటారు. ఎక్సలెంట్గా జరుగుతుంది అనమాట. ఇది అదిగోండి. మరి గోదావరి అప్పుడే నేను హెచ్చరికలు వచ్చేసాయి. ఫుల్ అనమాట. అదిగో జనాలు ఎవరు స్నానాలు కూడా ఎంటర్ అవ్వకుండా బయటికి పక్కకు వెళ్ళకుండా ఇదిగోండి కట్టేశారు. కట్టేశారు వెనక రోజులతో చూసారండి. తెల్లవారుజాము 4 గంటల నుంచి అండి, 3 గంటల నుంచి కలకల్లాడుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ పుణ్యక్షేత్రానికి నిలయం అనమాట. ఈ రాంపదల్ రేవు అంటే శివాలయం కూడా ఉంటుందండి. కొండపైన సిలిండ్ అనమాట. ప్రతి ఒక్కరు ఇంకా తెల్లవారుజామున స్నానం చేసి ప్రతి ఒక్కరు పూజ చేసుకుని దేవుడిని దర్శించుకుంటారు. మరి హెచ్చరికలు వచ్చాయి కదండి, అందుకే మనుషులు ఎవరో కనపడతలేదు. ఎర్ర గోదావరి కదా సరే. మా ధవళేశ్వరం ఏమండి, ఎంత చూసినా చూడాలనిపిస్తుందండి. మేమే ధవళేశ్వరం ఆసుపత్రిలో మాకే అలాగుంటే గోదావరి వారికి దూరంగా ఉన్నవారు మీ అందరికీ ఎలా ఉంటుందండి చెప్పండి. చెప్పలేమన్నమాట. ఎంత బాగుంటుంది అనమాట. ఇక్కడికి వచ్చి మనం అలా చూస్తూ ఉంటే ఇంకా ఈ గాలి చల్లటి గాలికి స్నానం చేయడానికి వాతావరణానికి వెళ్ళాలనిపించదండి. ఇది అంటారండి సరే. ధవళేశ్వరం రాంపదల్ అన్నమాట. రాంపదల్ రేవు అంటారు. ఇంకా ప్రతి ఒక్క గుడి ఉంటుంది. సీతారామ శివాలయం, వినాయకుడు, లక్ష్మీ పార్వతులు మొత్తం ప్రతి దేవతలు ఉంటారు కదండి. శనీశ్వరుడు కూడా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఉంటుంది. మీకు నేను తర్వాత వీడియోలో పెడతాను. ప్రతి ఒక్క గుడికి పుణ్యక్షేత్రం అనమాట. ప్రతి ఒక్కరు పొలం మాత్రం మేము ఉండటం దేవుని దర్శించుకుంటాం. అవునంటే కదనుకుంటా అంతే కదా. మనం అందుబాటులో మాత్రం కాబట్టి ప్రతి దేవుడు గొప్పవాడు అన్నమాట. చూసారా ఇక్కడ నర్సింగ్ కనపడుతున్నారు. గుడిలో చూసారా? ఎవరికైనా ఏదైనా జారి పడుకున్నా ఏం చేసినా ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ఇక్కడ గవర్నమెంట్ నర్సులు కూడా ఉంటారు సిద్ధంగా. అండ్ అందరూ చూడడానికి వస్తున్నారు. చాలా చూస్తే వేరు ఉందన్నమాట. చూస్తున్నారు కదా. జనాలు పార్కులు కూడా అన్నీ క్లోజ్ చేస్తారండి. ప్రతిదీ క్లోజ్